అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మే నెల మా ఇంటి బడ్జెట్ ప్లాన్ అండి. అదేంటి ఆల్రెడీ వీడియో చేసేసారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ మీకు ఆల్రెడీ ఆ వీడియోలో ముందే చెప్పాను కదండి. మే నెల అనేసరికి అస్సలు ఖర్చులు ఉండవు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారండి. కానీ నిజానికి మే నెల జూన్ నెలలో ఖర్చులు అధికంగా ఉంటాయండి. ఇప్పుడు మా ఇంటి రెండవ విడత బడ్జెట్ అండి. అంటే ఏమీ లేదండి, ఇయర్లీ బడ్జెట్ ప్లాన్ వేస్తూ ఉంటాను కదా. మే నెలలో ఎక్కువగా ఇయర్లీ బడ్జెట్ ప్లాన్కి సంబంధించినటువంటి ఖర్చు అధికంగా ఉంటుంది. అదేంటో మీ అందరికీ కూడా సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ నెల రెండవ బడ్జెట్ ప్లాన్ అండి. ఇక మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక ఖర్చుల నెల అంటేనే మే నెల అండి. మే నెల రెండవ బడ్జెట్ ప్లాను నేను ఏ విధంగా వేసుకున్నానో మీ అందరికీ కూడా సరదాగా షేర్ చేస్తున్నానండి. చాలామంది ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఫాలో అవుతూనే ఉంటారండి. ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మలు ఖచ్చితంగా ఫాలో ఉంటారండి ఈ బడ్జెట్ ప్లాన్ అనేది. అదేంటో చూసేద్దామండి. ఆల్రెడీ మీ అందరికీ కూడా నేను షేర్ చేశాను. ప్రతి సంవత్సరము కూడా 50,000 రూపాయల చీటీ వేస్తాను. ఆ చీటీ వేసిన డబ్బుతోనే 1 ఇయర్కి సరిపడగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటాము అని ఆల్రెడీ మీ అందరికీ కూడా షేర్ చేశాను కదండి. 50,000 రూపాయల చీటీని 1 ఇయర్ బడ్జెట్ ప్లాను ఎలా వేసుకుంటాను అనేది ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను. అందులో 10,000 నిల్వ సరుకులకి తీస్తాము అని చెప్పేసి కూడా మీ అందరికీ షేర్ చేశానండి. ఇప్పుడు ఆ 10,000ని నిల్వ సరుకులకి ఏ విధంగా తీస్తాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఆల్రెడీ మన అమ్మలు అందరూ ఫాలో అయ్యిందే. కాకపోతే ఈ తరం ఇల్లాలులైనటువంటి మనలాంటి వాళ్ళకి అందరికీ తెలియకపోవచ్చండి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మీలో ఎంతమంది ఈ టైపు బడ్జెట్ ప్లాన్ చూశారు అనేది నాకు సరదాగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. వేసవకాలం వచ్చిందంటే అమ్మమ్మ కానీ ఎక్కువగా నిల్వ సామాన్లు అయితే వేయించుకునేవారండి. అదేనండి నిల్వ సరుకులు. ఇంట్లో పండినటువంటి పంటలు కాకుండా మిగతా నిల్వ సరుకులు వేయించుకునేవారు అనమాట. అంటే ఉదాహరణకు చెప్తున్నానండి, మా ఇంట్లో మినువులు పెసలు పండేవండి వేసవకాలం వచ్చిందంటేనే. కందులు, మిరపకాయలు, చింతపండు ఇలాంటివి కొంటూ ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు. అలానే కందులు అవి పంట వేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మినువులు పెసలు మన దగ్గర కొంటూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఇది వరకటి రోజుల్లోనండి. ఇప్పుడు ఎవరూ కూడా పంటలు సరిగ్గా వేయట్లేదండి. ఎందుకంటే వ్యవసాయానికి ఎవరు కూడా మొగ్గు చూపట్లేదండి. ఇప్పుడు ఇంచుమించు అందరూ కూడా అన్ని వస్తువుల్ని కూడా బయటే తీసుకుంటున్నారు. అంటే అందరూ ఇలా ఉండకపోవచ్చండి. ఇంచుమించు మా ఇంట్లో వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిందనే చెప్పచ్చండి. ఎంత లేదనుకున్నా సరే 50-50 కూడా లేదండి. 70-30% మాత్రమే వ్యవసాయం చేసేటటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే 100కి 30 మంది మాత్రమే చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అది కూడా చాలా తక్కువేనండి. 30 మంది కూడా ఉండరు, ఇంకా తక్కువగానే ఉంటారు. ఎందుకంటే పెట్టుబడులు తీయలేక, కూలి పనులకి మనుషులు దొరక్క, గేదెలకి గడ్డి దొరక్క చాలా ఇబ్బందులు పడి వ్యవసాయాన్ని ఆపేస్తున్నారండి. ఆ భూమిని అపార్ట్మెంట్స్ కని, వెంచర్స్ కని ఇలా ఇళ్ల స్థలాలకి ఎక్కువగా అమ్మేస్తూ ఉన్నారండి. ఒకప్పుడు పంట పొలాలుగా చూసినటువంటి భూములన్నీ కూడా ఇప్పుడు ఇళ్ల స్థలాలుగా మారిపోయినాయండి. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉండే పచ్చదనం ఏమీ ఇప్పుడైతే లేదండి. అన్నీ కూడా ఇళ్ల స్థలాలే ఎక్కువగా అయిపోయాయి. సరే, ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే, ఇప్పుడు అన్ని రకాల పంటల్ని నిల్వ సరుకుల కింద వేయించుకోలేకపోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనకి ప్రతిదీ కూడా మనకి బయట దొరికేస్తున్నాయి. కందిపప్పు కానీ, మినపప్పు కానీ, పెసరపప్పు కానీ ఇలాంటివన్నీ. పైగా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా నిలువ ఉంచుతామన్నా సరే పుచ్చు పట్టేయడం, పాడైపోవటం ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కదా. కాస్త జాగ్రత్త అయిన ఆడవాళ్ళు అయితే నిల్వ సరుకులు వేయించుకుని వాటిని పాడవకుండా చూసుకుని
సంవత్సరం అంతా కూడా మంచిగా గడిపేవాళ్ళు ఉన్నారు. అలానే నెల నెల పప్పులు కొనుక్కొని వాటిని పడేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే పురుగు పట్టో లేదంటే పాడైపోవడం వలనో ఇలా వాటిని పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఇది మా ఇంటి బడ్జెట్ ప్లాన్ కాబట్టి నేను ఏమేమి తీసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేస్తున్నానండి. నేను పసుపు పొడి, కారపు పొడి, ఆవకాయ కారం, చింతపండు, ఆవకాయ పచ్చడి, మాగాయి, తొక్కుడు పచ్చడి, వడియాలు, కొంకుడికాయలు, సీకాయ, సున్నిపిండి, బియ్యపిండి, పెసరపిండి, అలానే ఆయిల్స్ అండి, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, పల్లి నూనె, కుంకుమ. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ సరుకులండి. ఇంచుమించు అందరింట్లోకి ఇవి ఖచ్చితంగా కావాల్సుకుని ఉంటుంది కదా. ఇవి బయట కొనాలన్నా కూడా కొంచెం చూసుకుని కొనుక్కోవాలండి. ఇప్పుడు పసుపు పొడి ఉందండి, మనం ఇంట్లో ప్రతిదానికి వాడతాము. సాధారణంగా మనం బయట తీసుకున్నట్లయితే పసుపు పసుపు పొడి కన్నా కూడా పసుపు రంగు ఎక్కువ దొరుకుతుందండి బయట. అలానే కారం కూడా. కారం ఎంత కారంగా ఉంటుందో తెలియదు కానీ కారంలో కలర్ అయితే దండిగానే ఉంటుందండి. కనీసం పసుపు పొడి, కారపొడి అయినా వేయించుకుని 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకున్నట్లయితే ఆ రంగుల నుండి కాస్త బయటపడినట్టే కదా. ఆల్మోస్ట్ ఎలాగో అన్నీ కల్తీవే. కాకపోతే గుడ్డులో మెల్లలాగా ఇవన్నీ బేసిక్ సరుకులండి, కనీస అవసరాలన్నమాట. సరే, నేనైతే పసుపు పొడి వేయించుకోలేదండి. పసుపు అమ్మమ్మ వాళ్ళకి పండుతుంది కాబట్టి పసుపు పొడి అనేది అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నానమాట. అంటే పసుపు కొమ్ములు తెచ్చుకుని మరపట్టించాను. కారం అయితే బయట తీసుకున్నామండి. కూర కారం అలాగనే ఆవకాయ కారం 2 కూడా బయటే తీసుకున్నాము. నాకు 1 ఇయర్కి 3 కేజీలు కూర కారం పడుతుంది. అలానే 2 కేజీల ఆవకాయ కారం పడుతుందండి. అలానే చింతపండు అండి, చింతపండు కూడా నేను బయటే తీసుకున్నాను. చింతపండు వచ్చేసి 3 కేజీలు తీసుకున్నానండి. 1 కేజీ వచ్చేసి పూజ గదిలో పెట్టేస్తాను. 2 కేజీలు ఇంట్లో వాడుకోవడానికి ఉంటుందండి. నాకు 3 కేజీలు అయితే సరిపోతుంది. అలానే ఆవకాయ పచ్చడి అండి, మాగాయ పచ్చడి, తొక్కుడు పచ్చడి, ఇలా రకరకాల పచ్చళ్ళు అయితే పట్టుకుంటూ ఉంటాము. మేము ఎక్కువగా ఈ 3 రకాలే పడతామండి కాబట్టి ఆ 3 రాశాను. వడియాలండి, అలానే షాంపూలు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వాడుతూ ఉంటాము. ఇంటి దగ్గర అయితే మాత్రం కుంకుడుకాయలు, షీకాయ వాడతామండి. కుంకుడుకాయని, షీకాయని ప్రతి సంవత్సరము కూడా 2 కొంచాలు వేయించుకుని ఎప్పటికప్పుడు రాయితో కొట్టి నీళ్ళేసి నానబెట్టి వాడేవాళ్ళమండి కుంకుడుకాయ పులుసుని. ఈసారి మాత్రం పొడి కొట్టించామండి. కుంకుడుకాయని, సీకాయని కూడా కలిపి పొడి కొట్టించాము. అలానే సున్నిపిండి, బియ్యపిండి, పెసరపిండి ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవన్నీ కూడా 1 ఇయర్ నిల్వ ఉంచడానికి మరపట్టించకపోయినా కనీసం 2-3 నెలలు నిల్వ ఉంచడానికైనా మరైతే పట్టిస్తూ ఉంటాము. ఇక ఆయిల్స్ అండి, కంపల్సరీ మేము నువ్వుల నూనె, కొబ్బరి నూనె, పల్లి నూనె ఈ 3 కూడా మేమే మరపట్టించుకుంటామండి. అలానే కుంకుమ అండి, ఆల్రెడీ పసుపు పొడి గురించి చెప్పాను కదా. పసుపు కొమ్ముల్లోనే కుంకుమరాలు తెచ్చుకొని కుంకుమను కూడా ఆడించుకుంటూ ఉంటాము. కుంకుమను కూడా మరపట్టించుకుంటూ ఉంటాం అన్నమాట. ఇందులో ముఖ్యంగా ఎవరైనా సరే పాటించాల్సినవి కొన్ని ఉన్నాయండి. ముఖ్యంగా ఆయిల్స్ అయితే మాత్రం బయట ఆయిల్స్ చాలా తక్కువ వాడడం మంచిదండి. అలానే పసుపు పొడి, కారపొడి కూడా బయటవి చాలా తక్కువ వాడడం మంచిది. ఎందుకంటే కారపొడి కానీ, పసుపు పొడి కానీ వీటిలో రంగులు ఎక్కువైపోతున్నాయండి. అలానే ఆయిల్స్ ఎంత కల్తీ అవుతున్నాయో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కనీసం ఇలాంటి చిన్న చిన్న నిల్వ సరుకులైనా వేయించుకుని ప్రతి సంవత్సరము కనీసం గుడ్డులో మెల్లలాగా కాస్త కాకపోతే కాస్త అయినా ఆరోగ్యపరంగా ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇలాంటి నిల్వ సరుకులు వేయించుకుని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు చక్కగా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి వీటన్నిటికీ కూడా నేను 10,000 అయితే తీసానండి. 10,000కి గాను నాకు ఇంకా ఎక్స్ట్రానే పడిందండి మనీ అయితేనే. మే నెలలో 2 బడ్జెట్లే కాదండి, 3వ బడ్జెట్ ప్లాన్ కూడా ఉంది. అదేంటి అనేది మీకు తర్వాత పోస్ట్ చేస్తానండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.